హాయ్ అండి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ మనకి హైవే మీద ఉంటాయి, కానీ నేనేదో షోగా ఉండటానికి వేసినట్టున్నారు అనుకున్నాను, కానీ ఇది అలా కాదు. చాలా చాలా బాగుంటుంది. ఇది స్మెల్ ఎలా ఉంటుందంటే, మన మొగల రేకులు ఉంటాయి కదా, మొగల రేకు దానిలాగా వస్తుంది స్మెల్ అయితే. కానీ ఎప్పుడు వస్తూనే ఉన్నాయి మరి నాకు. నేను లిక్విడ్ వేస్తూ ఉంటాను కదా, బనానా బెల్లం కలిపిన వాటర్ అవి వేస్తూ ఉంటాను గార్డెన్కి. అన్నిటితో పాటు ఇది కూడా అలాగే ఇస్తాను వాటరు. అయితే ఇది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ మొత్తం ఈ లీఫ్ ఉంది కదా, ఇట్లా ఇట్లా ఉంది కదా, అది ఫ్లవరింగ్ లేకపోయినా మొక్క అయితే మనకి గార్డెన్లో సూపర్గా ఉంటుంది ఇది. ఎందుకంటే అవి ఆ లీఫ్ అనేది పైకి ఉండి హైట్గా చిన్న డబ్బాలో కూడా, ఇంత డబ్బాలో కూడా అది మళ్ళీ దాని నుంచి పక్కన పిలకలు వచ్చేసి కొంచెం ఎక్కువ అయిపోయి పొదలాగా చాలా అందంగా అనిపిస్తుంది. ఇది కొంచెం పెద్దదైన తర్వాత నాకైతే పెద్ద టబ్లో ఒకటి ఉంది. ఆ టబ్లోది నేను ఇలా చిన్న డబ్బాల్లో ఒకటి ఒకటి తీసి పెట్టాను. మన గార్డెన్లో కాకుండా మళ్ళీ మనం మెట్ల దగ్గర, గుమ్మాల పక్కన, టెర్రస్ మీద, పెంట్ హౌస్ పక్కన అట్లా పెట్టుకుంటే కొద్దిగా షేడీడ్ ఉన్న ఒక పూట ఎండ సరిపోతుంది. అలా ఉన్న దాన్ని అది షోయింగ్గా ఉందన్నమాట. షో ప్లాంట్ లాగా మనకి ఎక్కువ బాగా వాటర్ ఏం పోయక్కర్లేదు. సాధారణంగా కొంచెం కొంచెం పోస్తే చాలు. ఒక 2 రోజులు పోయకపోయినా దీనికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు. చూడండి, మనం ఇలాంటివి పెట్టుకుంటే గార్డెన్లో కొంచెం బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇది నాకైతే పెద్ద టబ్లో ఉంది ఒకటి, అందులోంచి తీసి నేను ఈ చిన్న డబ్బాలో పెట్టాను. ఇంకా 1, 2 తయారు చేసుకొని మనం ఎక్కడైనా షోగా పెట్టుకుంటాము. ఇదైతే కాస్ట్ కూడా తక్కువే. నేను ఆన్లైన్లో బుక్ చేసా. నాకైతే మొక్క రాలేదు. నర్సరీలో అయితే మొక్క వస్తుంది. ఆన్లైన్లో దుంపలు ఇచ్చాడు, చామ దుంపల్లాగా ఉన్నాయి. ఆ దుంపలు పెట్టేశాను నేను. ఆ దుంపలు పెడితే మనకి అవిని అన్నమాట. చక్కగా ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. అవి ఇబ్బంది లేదు, తొందరగా బతికేస్తాయి అవి దుంపలు. అలా ఒక డబ్బాలో పెట్టామంటే లోతు ఎక్కువ అక్కర్లేదు. డబ్బాలు పెద్ద పెద్ద టబ్బులు అక్కర్లా. ఎల్లడుపు టబ్బు కొంచెం హైట్ తక్కువ ఉన్నా కూడా ఇది దీనికి సరిపోతుంది. ఎందుకంటే దుంపే కాబట్టి అది మళ్ళీ సైడు రూట్ వచ్చి మళ్ళీ మనకు పిలకలు వచ్చేసి అలా పెద్ద పొదలాగా అయిపోద్ది. ఇది ఒకటి ఉంచండి మన గార్డెన్లో, చాలా అందంగాను ఉంటుంది, షోగా ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా మంచిగా స్మెల్ వస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసిం బీ గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్?